హలో అండి అందరికీ. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ గుడి ఎక్కడంటే మా ఊరు కొంగరమల్లయ్య గట్టు అంటారండి. ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామి శ్రీ మల్లికార్జున స్వామి స్వయంగా వెలిసారంట. ఎప్పుడు అనేది తెలీదు, ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉందంట. మా తాత ముత్తాతల చిన్నప్పటి నుంచే ఉందంట. ఇక్కడ గుడి వెలిసిన స్వామి అంట. ఈయన చాలా మహిమగల స్వామి అండి. ఇక్కడ ఈ గుడికి ఒక విశిష్టత ఉందంటండి. పూర్వకాలంలో ఈ గుడిలో దొంగలు పడ్డారంటండి. దొంగలు పడితే స్వయంగా సాక్షాత్తు ఆ శివలింగం నుంచి మాటలు వినిపించాయంట దొంగలకి. మీరు వెళ్ళిపోండి, లేదంటే నేను వస్తే మీరు ఉండరు అని స్వయంగా శివలింగం నుంచి మాటలు వినిపించాయంట వాళ్ళకి. అవి విని వాళ్ళు భయంతో పారిపోయారంట. ఆ మాటలు ఊరి ప్రజలకు కూడా వినిపించాయంటండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. పైన కొండ మీద ఉందండి, బాగా పైన. అప్పుడు మా చిన్నప్పుడు అంతగా డెవలప్ లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం 10 years నుంచి చేస్తున్నారు. కానీ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. పాపం భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారండి. కొంచెం వాటర్ సౌకర్యం లేదు పైన, కనీసం టెంటు సౌకర్యం కూడా లేదు. పైన కదా ఎండ బాగా అనిపిస్తుంది. భక్తులు చూడండి బాగా ఎంతమంది వచ్చారో అసలు. కానీ ప్రభుత్వం కొంచెం పట్టించుకొని ఇంకా బాగా చేస్తే బాగుంటుందండి, డెవలప్మెంట్ చేస్తే. భక్తులు చూడండి ఎలా వచ్చారో, అసలు ఎంత బాగా వచ్చారో. క్యూ లైన్ చూడండి ఎంత ఉందో, అసలు ఎంత పెద్దగా ఉందో క్యూ లైను. కొంచెం టెంట్ సౌకర్యం కూడా ఉంటే బాగుంటుందండి పాపం వాళ్ళకి. అంతసేపు ఎండలో నించోవాల్సి వచ్చింది పాపం. భగవంతుడి దగ్గరకు వస్తే తప్పదు అంటారు, కానీ కొంచెం ఇంకా మరీ అంతలా కాకుండా కొంచెం సౌకర్యాలు అయి ఉంటే బాగుంటుందండి ఇంకా భక్తులకి. చాలామంది ఎక్కలేని వాళ్ళు రాలేకపోతున్నారండి, కిందనే ఉండి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అదే రోడ్డు ఇంకా మంచిగా క్లియర్గా చేసి, మెట్ల మార్గం కూడా మంచిగా క్లియర్గా చేస్తే ఇంకా రావటానికి ఇంకా బాగుంటుందండి. వాటర్ లేవండి పైన అసలు, కానీ వచ్చేవాళ్ళు మధ్యలో ఇస్తున్నారులే, కానీ మధ్యలో ఇచ్చినా కొంచెం పైన కూడా ఉంటే బాగుంటుందండి. మళ్ళీ పైకి ఎక్కాలి కదా, మధ్యలో తాగి పైకి ఎక్కేసరికి మళ్ళీ దాహంగా ఉంటుంది ఆ ఎండలో వచ్చే వాళ్ళకి. కొంచెం పైన కూడా వాటర్ సౌకర్యం ఉంటే బాగుంటుందండి. చుట్టూ చెట్లు, ముళ్ళ చెట్లు అండి బాగా. అసలు అడవి ప్రాంతం లాగా ఉంటుంది. చాలా మహిమగల స్వామి అండి ఈయన. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామి, మా ఊరు మల్లికార్జున స్వామి. ఈ గుడికి అందుకే ఇక్కడ గట్టు మీద వెలిసారు కాబట్టి కొంగర మల్లయ్య గట్టు అని పేరండి ఇక్కడ స్వామివారికి. మెట్ల మార్గం కూడా సరిగా లేదండి, కొంచెం స్లిప్ అయినా పడిపోతాము. అవి కూడా సరిగా ప్రభుత్వం పట్టించుకొని ఇంకా మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుందండి. మేము పిల్లలు, మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళందరం కలిసి వచ్చాము. వెళ్ళేటప్పుడేమో మెట్లు మేయించి వెళ్ళాము, వచ్చేటప్పుడు కొంచెం మెట్లు మేయించి కొంచెం దారి మార్గం నుంచి వచ్చాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి పైనుంచి చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి వెహికల్స్, చీమలాగా బాగుంది కదా. అన్నదాన కార్యక్రమం కాడ కూడా
ఇంకా మెయింటెనెన్స్ బాగుండాలండి. పాపం చాలామంది భక్తులు వెళ్ళిపోయారు వెనుతిరిగి సరిపోక. ఇంకా అక్కడ కూడా ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది. భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్టింగ్లో ఉన్నాము, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అన్నదాన కార్యక్రమం దగ్గర వీడియో తీయలేకపోయామండి. అక్కడ బాగా ఇది అనిపించి తీయలేకపోయామండి. మేము ఒక్క పొద్దు ఉండి జాగారం చేస్తాము. ఎప్పుడు ఇంకా వడ్డిస్తామండి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అంతా ఫుల్ అయిపోయారు. వడ్డించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను ఓన్లీ ఇస్తర్లు ఇచ్చే కాడ నించున్నాను. ఇంకా అంతా మంచిగా చేస్తే బాగుంటుందండి. ఇంకా భక్తులు రావడానికి ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.